ఈ వీడియో అందరి కోసం కాదు, ఎక్కడో 100లో 1000లో ఒక స్టూడెంట్కి ఈ ప్రాబ్లం ఉండొచ్చు. దాన్ని కూడా టీచర్స్, పేరెంట్స్ చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్గా డీల్ చేయవలసిన ఒక టాపిక్. తారే జమీన్ పర్ అనే మూవీలో డిస్లెక్సియా గురించి చాలా చాలా సున్నితంగా డీల్ చేయడం జరిగింది. వాళ్ళ టీచర్ ఆమిర్ ఖాన్ ఆ స్టూడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్టూడెంట్ నోట్బుక్స్ చూస్తాడు. ఆ నోట్బుక్ నిండా కొట్టివేతలు, చాలా చాలా స్లోగా రాసి, ప్రెషర్ ఎక్కువ అప్లై చేసి, గ్రామటికల్ ఎర్రర్స్ చాలా కనిపిస్తాయి ఆమిర్ ఖాన్కి. చాలా కొద్ది మంది పిల్లల్లో ఆ రైటింగ్ పట్ల వివక్షత, విముఖత, రాయడానికి అస్సలు ఇష్టం లేదు, రాసిన చాలా చాలా కొట్టివేతలు, మామూలు మనుషులు ఊహించలేనంత స్లోగా రాయడం, గ్రామర్లో చాలా చాలా మిస్టేక్స్ వస్తాయి. సెకండ్, థర్డ్ క్లాస్కి వచ్చాక కూడా 5+6=11 అని వేయడానికి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. అదే ఓరల్గా అడగండి, టక్మన్ సమాధానం చెప్పేస్తారు. ఈ చిన్న డిజార్డర్ని డిస్గ్రాఫియా అంటారు, అంటే డెవలప్మెంటల్ రైటింగ్ డిజార్డర్. మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్లో కొంచెం లోపం ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్గా వీలైతే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్కి చూపించి అప్పుడు మాత్రమే నిర్ధారణకు వచ్చి దెన్ ఆ సొల్యూషన్ వైపుకి వెళ్ళాలి. ఎక్స్పర్ట్ సజెషన్స్తో ఈ పిల్లలకి చక్కటి పరిష్కారం ఉంటుంది.